ఇంకా చాలా విషయాలు చర్చించడం జరిగింది. కానీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఈ మెంబర్షిప్ డ్రైవ్, సంస్థాగత నిర్మాణం ఈ సంవత్సరం ఉంటుంది, పార్టీ కమిటీల నిర్మాణం ఉంటుంది, బ్రహ్మాండంగా రజతోత్సవ సంబురాల నిర్వహణ ఉంటుంది, ప్రజా పోరాటాలు కూడా, ప్రజా సమస్యల మీద పోరాటాలు కూడా ఉంటాయి. మధ్యలో ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, స్థానిక ఎన్నికలు, సాంస్థిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా, అందుకే దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిజీ ఫర్ బీఆర్ఎస్. విల్ బి ఎ వెరీ వెరీ బిజీ ఇయర్. వచ్చే ఏప్రిల్ 27 దాకా, అంటే 2026 ఏప్రిల్ 27 దాకా కూడా విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూనే మరి ముందుకు సాగుతాం. మిగతా విషయాలన్నీ కూడా రాబోయే 4-5 రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత కమిటీలు, వివిధ బృందాలు ఎవరెవరు ఏం పని చేయబోతూ ఉన్నారు, ఏ రకంగా ఈ రజతోత్సవ నిర్వహణలో పాల్పంచుకోబోతూ ఉన్నారు, సంస్థాగత నిర్మాణంలో ఏ రకంగా మరి ఎప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాం, ఇవన్నీ కూడా వివరంగా. అల్టిమేట్గా ఈ సమావేశంలో కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి, తెలంగాణ సమాజం గెలవాలి. ఇది మా ఆలోచన విధానం. ఇది బీఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం. థ్యాంక్ యూ. వాళ్ళు అసెంబ్లీ పెట్టడానికి భయపడుతున్నారు బ్రదర్. ఇప్పుడు దాని గురించి అసెంబ్లీ పెడతానికి భయపడుతున్నారు కదా. కేసీఆర్ గారు పార్టీ ఇప్పటిదాకా ఈ గత 14 నెలలుగా చేస్తున్న వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో